మెంటల్ హెల్త్ ఇల్నెస్ ఉన్న పేషెంట్స్కి మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా? సో మెంటల్ హెల్త్ ఇల్నెస్తో బాధపడే వాళ్ళకి మ్యారేజ్ అనేది నిజంగా ఒక ఆప్షనా కాదా అనేది ఈ వీడియో అండి. సో ఈ డౌట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యూ షుడ్ ఫాలో దిస్ 4 థింగ్స్. ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే మ్యారేజ్ చేసుకోబోతారో వాళ్ళకి కనుక మానసిక సమస్య కనుక ఉంటే దే షుడ్ హ్యావ్ సమ్ ఇన్సైట్. ఇన్సైట్ అంటే ఏమీ లేదు, అవగాహన అనేది ఉండాలి. అవగాహన అంటే ఏంటి? వాళ్ళకి డిప్రెషన్ ఉందా, బైపోలార్ ఉందా, స్కిజోఫ్రీనియా ఉందా, ఓసిడి ఉందా, ఇంకా పర్సనాలిటీ ఇష్యూస్తో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, ఇది అనేది వాళ్ళకి అవగాహన ఉండాలి. దానికి ట్రీట్మెంట్ ఏంటి, కౌన్సిలింగ్ ఏంటి, వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటారా లేదా అనేది కూడా వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకునేలాగా ఉండాలి. నెంబర్ 2, ఎవరికైతే మీరు మ్యారేజ్కి ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ పార్ట్నర్కి ఈ నిజ నిజాలన్నీ తెలిసి ఉండాలి. సో ఏంటి, ఈ జబ్బుకి ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఈ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్స్ ఎట్లా మేనేజ్ చేసుకోగలగాలి అనేది తను కేర్ టేకర్ బర్డెన్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. నెంబర్ 3 ఏంటంటే మ్యారేజ్కి ముందు మ్యారేజ్కి తర్వాత కపుల్ ఇద్దరు కలిసి కౌన్సిలింగ్స్కి ట్రీట్మెంట్స్కి అటెండ్ అయ్యేలాగా ఉండాలి. నెంబర్ 4 ఏంటంటే ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ టైంలో కానీ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎలా కేర్ తీసుకోవాలనేది కానీ, కిడ్స్ని ఎలా పెంచాలి అనేది కానీ, వాళ్ళకి ఏమన్నా ఛాన్సెస్ వస్తాయా లేదా అనేది కానీ ఫ్రీక్వెంట్ చెకప్స్ అనేవి ఉండాలి. సో ఈ 4 కనుక ఫాలో అయితే యూ కెన్ ఆప్ట్ ఫర్ మ్యారేజ్. లేదు అని అనుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ మీరు దీన్ని ఆప్షన్గా తీసేయడం మంచిది. నేను అన్నీ దాచిపెట్టి మా అమ్మాయికి నేను పెళ్లి చేస్తాను అని అనుకుంటే కుదరదండి. సో ఇది మీరు ఫాలో అవ్వండి అండ్ దెన్ ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా మూవ్ ఆన్ అవుతారు. లేదు అన్నీ దాచిపెట్టి చేస్తున్నారంటే మీరు ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. సో డెఫినెట్లీ ఇది మైండ్లో పెట్టుకొని మ్యారేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.